హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు రివ్యూ ఆఫ్ ది మూవీ వ్యూహం యాక్టెడ్ బై అమీర్ అజ్మల్ గారు. బేసిక్గా ఇది అండ్ డైరెక్టెడ్ బై అని చెప్పుకోవాలి, ఎందుకంటే మనందరికీ తెలిసిందే వెరీ కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు. సో ఇక మూవీ విషయానికి వచ్చినట్లయితే మూవీ ఆల్రెడీ మనకందరికీ తెలిసిందే. ఏంటి అని అంటే కంప్లీట్గా ఇది ఒక వ్యూహం అనే కాన్సెప్ట్ తోటి ఆంధ్ర రాజకీయాలను ఎలివేట్ చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది బయోపిక్ అని చెప్పొచ్చు అనమాట. ఏంటంటే బేసిక్గా మనం చాలామంది చూసాం కదా. సో ఏంటి అంటే కంప్లీట్ స్టార్టింగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణంతో అయితే మూవీ స్టార్ట్ అవుతుంది. అంటే ఆయనని ఉన్నటువంటి కేసెస్ ఉన్నాయి కదా, చంద్రబాబుది ఉన్న కేసెస్ ఉన్నాయి కదా. సో ఆ కేసు ఫస్ట్ ఫైల్ అక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట మూవీ. ఏంటి అంటే బిఫోర్ అంటే 14 years బ్యాక్ అని చెప్పేసి ఫస్ట్ అంటే మొన్న రీసెంట్గా చంద్రబాబు గారు జైలుకి వెళ్ళినటువంటి సీన్ ఒకటి చూపించి పాస్ట్లో 14 years బ్యాక్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి జగన్ జర్నీ ఏ విధంగా స్టార్ట్ అయింది, ఆయన ఎలా సీఎం అయ్యాడు అనేది అయితే స్టోరీ అనమాట. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ హాఫ్ కంప్లీట్గా మనం ఇంత మునుపు చూసుకున్నటువంటి యాత్ర 2కి దీనికి కంపేర్ చేస్తే సేమ్ ఉంటుందన్నమాట. అంటే కొన్ని విషయాలు మాత్రం కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి, మిగతాయి మాత్రం ఏ ఉండవు. కానీ ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే దీంట్లో మెయిన్ హైలైట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని చూపించారు, చిరంజీవి గారిని చూపించారు, సేమ్ టైం షర్మిలా గారిని. అంటే యాత్రలో షర్మిలా గారి క్యారెక్టర్ని అయితే చూపించలేదు, బట్ దీంట్లో అయితే డెఫినెట్గా కంప్లీట్గా ఆమె ఎంతవరకు ఆయన గురించి ఫైట్ చేసిందో ఆ కాన్సెప్ట్ మొత్తం చూపించిందనమాట. అండ్ ఇక సెకండ్ హాఫ్లో కంప్లీట్గా ఏంటి అంటే మొత్తం జగన్కి ఫేవర్గానే చూపించాడు అనమాట. అంటే సినిమా మొత్తమే స్టార్టింగ్ టు ఎండ్ వరకు జగన్ గారికి ఫేవర్గానే ఉంటుందన్నమాట. ఏంటంటే ఆల్రెడీ బయోపిక్ అని చెప్పింది కదా. సో ఆయన ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఏంటి, దాని తర్వాత ఆయన ఎలా సీఎం అయ్యారు, తర్వాత ఆయన చేపట్టినటువంటి పాదయాత్ర ఉంది కదా, ఆ పాదయాత్రకు ఎలా అడ్డంకులు ఉన్నాయి, అండ్ సోనియా గాంధీ గారు అప్పట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్కి మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు వీళ్ళు కావాలని ఆయనను జైల్లో పెట్టి ఇవ్వడం, లేకపోతే కొంచెం జేడి లక్ష్మీనారాయణ గారు అప్పుడున్నటువంటి ఆఫీసర్స్లో, అంటే ప్రతి ఒక్కరిని ఒక్కొక్క క్యారెక్టర్తో ఒక ఉన్న నిజాన్ని చెప్పే ప్రయత్నం అయితే రామ్ గోపాల్ వర్మ గారు అయితే చేశారు. అండ్ చంద్రబాబు గారిని మాత్రం కంప్లీట్గా ఒక నెగిటివ్ ఇంకో అయితే తోసాడని చెప్పొచ్చు అనమాట. ఎందుకు అని అంటే కంప్లీట్ ఇది ఒక జగన్ గారి స్టోరీ కాబట్టి ఆయనకంటే ఆయన వేసేటువంటి ఎత్తుగడలు ఏంటి, ఎలా ఉన్నాయి, లేకపోతే ఆయనని ఎలా జైలుకి పంపించారు, లేకపోతే లాస్ట్ టైం జరిగినటువంటి ఎలక్షన్స్లో చేయలేనటువంటి హామీలని ఈయన ఎలా మేనిఫెస్టోలో పెట్టి ఆయన ఎందుకు పెట్టలేదు అవన్నీ అయితే చూపించాడు. అండ్ కొంచెం జగన్ గారికి అయితే కంప్లీట్గా పాజిటివ్ ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్లో కంప్లీట్గా పవన్ కళ్యాణ్ గారిని కొంచెం అంటే ఆయన రాజకీయ జీవితం మనకు తెలుసు కదా. అంటే స్టార్టింగ్ నుంచి పార్టీ పెట్టి ప్రతి ఒక్కరితో ఒక పొత్తు పెట్టుకున్నట్టే చంద్రబాబు గారికి ఎలా విధంగా అంటే ఎందుకు ఆయనకు దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది, లేకపోతే అసలు ఆయన పొత్తు ఏ విధంగా పెట్టుకున్నాడు కూడా అందులో కూడా చూపించాడు. సేమ్ టైం అప్పట్లో ఉన్నటువంటి ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు స్థాపించినటువంటి ప్రజారాజ్యం పార్టీ కూడా దీంట్లోకి వచ్చేసరికి ఎందుకు విలీనం చేశాడు ఏంటి అని అయితే కొంచెం చూపించాడు. బట్ మోరల్గా పవన్ కళ్యాణ్ గారిని మాత్రం కొంచెం కామెడీ ట్రాక్లో అయితే చూపించాడు. అది మాత్రం కొంచెం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే డెఫినెట్గా డిసప్పాయింట్ అనిపిస్తుంది. కాకపోతే కొన్ని విషయాలలో జెన్యూన్గా చూపించాడు. ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారికి స్వార్థము లేకపోతే ఏంటంటే కుళ్ళు కుతంత్రాలు ఉండకు ఒక జెన్యూన్గా రాజకీయం చేసే వ్యక్తిని అయితే చూపించాడు. బట్ అది మాత్రం అవతల వల్ల కొంచెం ఏమంటారు అమాయకత్వంగా అనిపిస్తుంది. కానీ బట్ ఆయన మాత్రం ఎలాంటి ద్వేషాలు లేకుండా రాజకీయం చేస్తున్నాడు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఆర్జీవి గారు అయితే చూపించడం జరిగిందనమాట. ఇంకా మనకు ఆర్జీవి గారి డైరెక్షన్ అంటే మనకు తెలిసింది కదా, కంప్లీట్ కాంట్రవర్షియల్ ఉంటుంది. కొడాలి నాని గారి క్యారెక్టర్ చూపించారు. కొంతమంది క్యారెక్టర్స్ మనకు చూస్తుంటే అందులో అర్థమవుతాయి, కానీ కాకపోతే వాళ్ళకు ఉన్నటువంటి యాప్ట్ అయితే వాళ్ళకు ఉన్నటువంటి డైలాగ్స్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి లేకపోతే సీన్స్ కానీ కొన్ని అయితే తక్కువ ఉంటాయి. బట్ ఉన్న దాంట్లో అంబటి రాంబాబు గారి క్యారెక్టర్ కనిపిస్తూ ఉంటుంది మీకు. ఆయన మొత్తం క్యారెక్టర్ పేరు చెప్పకుండా ఆయన క్యారెక్టర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సేమ్ టైం విజయమ్మ గారి క్యారెక్టర్ కూడా సేమ్ అర్థమవుతూ ఉంటుంది అనమాట మనకేంటి అనేది. సో మెయిన్గా అంటే జగన్ గారి లైఫ్లో ఆయన భార్య క్యారెక్టర్ చాలా కీ రోల్ అని చెప్పొచ్చు అనమాట. ఏంటంటే మనకు ఆయన జైలుకి వెళ్ళేప్పటి నుంచి వెళ్ళి ఉన్నప్పటి నుంచి వెళ్ళి ఎంత కష్టాలు అనుభవించినా కానీ ఆయనకు బ్యాక్ సపోర్ట్లో ఒక క్యాండిడేట్ ఎవరన్నా డెఫినెట్గా నిల్చొని ఉంటారు కదా, అది ఆయన వైఫ్ అని చెప్పి చాలా స్పష్టంగా ఆర్జీవి గారు అయితే చూపించాడు. బేసిక్గా అది జెన్యూన్గా ఆయన మంచి చేసినా చెడు చేసినా ఏం చేసినా ఆయన భార్య ఆయన వెనుకుందని చెప్పేసి అయితే చెప్పే ప్రయత్నం చేశాడు. అండ్ అదే విధంగా ఉందన్నమాట. కంప్లీట్గా వాళ్ళ క్యారెక్టర్స్ మాత్రం డిఫరెంట్ యాప్ట్ అయ్యాయి అనమాట. అంటే ఏంటంటే జగన్ గారి క్యారెక్టర్ జగన్ గారికి, షర్మిలా గారికి భారతి అంటే కంప్లీట్గా వాళ్ళు ఉన్నటువంటి క్యారెక్టర్స్ మొత్తం వాళ్ళే ఏమంటారు యాప్ట్ అయ్యే విధంగా చేశారన్నమాట. సో ఓవరాల్గా ఇది సినిమా అని చెప్పలేం, కానీ వాళ్ళ నిజ జీవితం అని చెప్పొచ్చు. నిజ జీవితంలో కొంచెం కొన్ని ఏమంటారు కొన్ని హైలైట్స్ అనేది కొన్ని తీయించలేదు. కోడికత్తి కేసు ఉంటుంది జగన్ గారి మీద, అది చూపించలేదు. లేకపోతే చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తర్వాత అంటే వ్యూహం కదా, దాని తర్వాత ఏ విధంగా చూపిస్తుందో కానీ. అండ్ నారా లోకేష్ గారి క్యారెక్టర్ కూడా కంప్లీట్గా హైడ్ చేశాడనమాట. అంటే ఓన్లీ డైలాగ్స్ త్రూనే వినిపించారు, కానీ ఆ ముద్దపప్పు అలాంటి ఆ క్యారెక్టర్ డైలాగ్స్ మాత్రం వినిపించాయి, కానీ కంప్లీట్గా విజువల్ అయితే మనకైతే దాంట్లో చూపించలేదు.
అండ్ మొత్తంగా సినిమా మొత్తంకైతే కంప్లీట్గా జగన్ గారికి ఒక ఫేవర్ అనే చెప్పొచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ నేపథ్యంలో సినిమాల గురించి కూడా కొంచెం ఉంటుంది. దాంట్లో ఏమంటారు కులాల గురించి కొంచెం చెప్పే ప్రయత్నం చేశాడు. ఒక ట్విస్టులు ఉంటాయి, కొన్ని కొన్ని ట్విస్టులు అవి మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది. సో ఓవరాల్గా సినిమా మొత్తం జగన్ గారి ఫ్యాన్స్కి, జగన్ గారి అంటే వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా ఉన్నట్టే అనిపిస్తుంది అనమాట. డెఫినెట్గా టీడీపీకి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇప్పుడు 2024 ఆంధ్ర ఎలక్షన్స్లో డెఫినెట్గా టీడీపీకి మాత్రం కొంచెం నెగిటివ్ అనే చెప్పొచ్చు అనమాట. ఈ వ్యూహం సినిమా అనేది కొంచెం నెగిటివ్ వైబ్ని అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. వైఎస్ఆర్సీపీకి మాత్రం డెఫినెట్గా పాజిటివ్ జరుగుతుంది. అండ్ ఇక పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఆయన చేసినటువంటి పొరపాట్లు ఏంటి అనేది అయితే జనసేన ఫ్యాన్స్కి అయితే డెఫినెట్గా అర్థమవుతుంది అనమాట. బట్ కాకపోతే ఆయన కుళ్ళు రాజకీయాలు చేయకుండా ఒక కంప్లీట్ ఏమంటారు ఒక మంచి జెన్యూన్ రాజకీయం చేసిన ఆ క్యారెక్టర్ అయితే మనకు పవన్ కళ్యాణ్ గారు చూస్తే అయితే అర్థమవుతుంది అనమాట. సో ఓవరాల్గా మూవీ అయితే కంప్లీట్ ఇది ఒక జరిగినటువంటి స్టోరీ కొంచెం కల్పితాలే. మెయిన్ ఏంటంటే ఆయన స్టార్టింగ్ ఇంట్రడక్షన్లోనే ఆర్జీవి గారు ఏం చెప్తారంటే ఇది కంప్లీట్గా కల్పితాలు, ఎవరికైనా యాప్ట్ అయితే మాత్రం నాకు సంబంధం లేదు అని అంటాడు. డెఫినెట్గా ఆయన కావాలనే అది అలా చెప్పాడు. ఎందుకంటే అందరికీ తెలుసు నిజ జీవితం చేస్తున్నాడని తెలుసు, జగన్ గారి క్యారెక్టర్ తెలుసు, పవన్ కళ్యాణ్ అందరికీ తెలుసు. కాకపోతే ఆయన ఏం చెప్పారంటే ఒకవేళ ఈ సీన్ కనుక ఎవరికైనా కనెక్ట్ అవుతుంటే అది యాదృచ్ఛికం తప్పితే ఎవరికి సంబంధం లేదని అయితే ఆయన అయితే చెప్పాడు. కానీ ఇది కంప్లీట్గా కావాలని చేసినట్టయితే మనకు మూవీ చూస్తే అర్థమవుతుంది అనమాట. సో ఓవరాల్గా మూవీ కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ మూవీ అని అయితే చెప్పొచ్చు. సో ఇది వాళ్ళ రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.